ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలవుతోంది. ప్రభుత్వ పెద్దలు బాగానే కష్టపడుతున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు ఊపందుకుంటోంది. అయితే 2 ఏళ్లలో వైసీపీ బలం పుంజుకునేందుకు చేసిన ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడిప్పుడే కొంతమంది కుహానా మేధావులు, తటస్థులు ముసుగులో బయటకొస్తున్నారు. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రతినిధులపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో వారిని కట్టడి చేసేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ తో కీలక భేటీ జరుగుతున్నట్లు సమాచారం. టీటీడీ చైర్మన్ పై ఫేక్ వీడియోలు, రాజకీయ విశ్లేషకుల ముసుగులో కొంతమంది వైసీపీ అనుకూలంగా పనిచేయడం, సామాజిక వర్గాల పేరుతో రాజకీయం చేయడం, వీటన్నింటిపైన చంద్రబాబు పవన్ తో ప్రత్యేకంగా చర్చిస్తారని తెలుస్తోంది. వైసీపీ ఒక వ్యూహం ప్రకారం ఒక్కొక్కరిపై తెరపైకి తెస్తుండడం కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఘటనలు జరిగాయి. అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు కారణమయ్యాయి. మరోసారి ఇటువంటి పరిస్థితి రాకుండా చూడాలని చంద్రబాబు ఆలోచన. ముఖ్యంగా కుల రాజకీయాలు చేసి ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు అనుమానాలున్నాయి. అయితే రాజకీయంగా దానిని ఎదుర్కొనే బాధ్యత పవన్ కు చంద్రబాబు అప్పగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ పరంగా చంద్రబాబు పవర్ఫుల్. అలాగే రాజకీయపరమైన అంశాల విషయంలో పవన్ మాటలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయి. అందుకే ఇప్పుడు పవన్ సేవలను చంద్రబాబు వినియోగించుకోనున్నారు. సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం, కూటమి నేతలపై ఫేక్ వీడియోలతో ప్రచారాలు, వీటన్నింటిపైన పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ పరంగా చంద్రబాబు రంగంలోకి దిగితే రాజకీయంగా వైసీపీ పార్టీ ప్రయత్నాలను పవన్ ధీటుగా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.